నగలు బాగానే ఉన్నాయి కదా! మెరుగుపెట్టడం ఎందుకు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. అవును బాగానే ఉన్నాయి అని బామ్మగారు చెప్తూ ఉంటే, ఇంకా మెరిసిపోవాలని పెట్టిస్తుందిలే అని కాంచన అంటూ ఉంటుంది. అయితే సరేలే సేటు కూర్చోండి అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. అమ్మ నువ్వు వెళ్ళి నగలు తీసుకురా అని అనన్య చెప్తూ ఉంటుంది. గీత వెళ్ళి నగలు తీసుకొస్తుంది. సేటు మంచిగా చూసి లెక్క రాసుకో అని బామ్మగారు చెప్తూ ఉంటే, సరేనండి అని సేటు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సేటు నగలన్నిటినీ తీసి వాటిని ఫోటో తీసుకొని లిస్టు రాసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా దగ్గరుండి చూస్తూ ఉంటారు. ఇదేంటి ఈ సేటు ఇచ్చిన నగలు ఇచ్చినట్టు తీసుకెళ్ళిపోతాడనుకుంటే అందరి ముందు పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆనంద వాళ్ళ నగ కూడా ఇందులోనే పెట్టానే, దొరికిపోతానే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సేటు నగలన్నింటినీ ఫోటో తీసుకొని లిస్టు రాసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఆనంద వాళ్ళ నగ వచ్చినప్పుడు అనన్య పక్కనే ఉన్న కాంచన కాలు తొక్కుతుంది. ఇక దాంతో కాంచన అబ్బా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ కూడా కాంచన వైపు చూసుకుంటూ నగల వైపు చూడరు. ఇది కామన్లే సేటు మీరు రాసుకోండి అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక సేటు ఆనంద నగను కూడా ఫోటో తీసుకొని లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు. ఏమైంది కాంచన అని గీత అడుగుతూ ఉంటుంది. నాకు నాకు అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటే, నీకు షుగర్ ఉంది కదా అని అనన్య అంటూ ఉంటుంది. నాకు షుగరా అని కాంచన అంటూ ఉంటే, నీకు షుగర్ ఉందని చెప్పావు కదా, షుగర్ ఉన్నోళ్ళకి అప్పుడప్పుడు అరికాళ్ళలో చిటుక్కోమంటాయిలే అని అనన్య చెప్తూ ఉంటుంది. ఏదో వచ్చి మీద పడ్డట్టు అలా అరిచావంటే అని బామ్మగారు అంటూ ఉంటారు. అమ్మ మీరు ఇచ్చిన నగలన్నింటినీ ఫోటో తీసుకొని లిస్టు రాసుకున్నాను, మెరుగుపెట్టి తీసుకువస్తాను అని సేటు చెప్తూ ఉంటాడు. సరే సేటు అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని సేటు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగింది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య స్నానం చేసి వస్తుంది. ఇదేంటి చైను ఉంగరం ఇక్కడే పెట్టాను కనిపించట్లేదు అని రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళు కూడా విశ్వనాథం ఇంటికి వస్తారు. గీత విశ్వనాథం ఇద్దరు కూడా ఆనంద భైరవి వాళ్ళకి ఎదురు వెళ్ళి లోపలికి రండి అని పిలుస్తూ ఉంటారు. ఇక ఆనంద వాళ్ళు లోపలికి రాగానే రండమ్మా కూర్చోండి అని బామ్మగారు చెప్తూ ఉంటుంది. ఆనంద భైరవిని చూసి నమస్కారం ఆంటీ కూర్చోండి అని అనన్య చెప్తూ ఉంటే అనన్య వైపు ఆనంద భైరవి కోపంగా చూస్తూ ఉంటుంది. మీరు జరిగిన పనికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయపడ్డామమ్మా, త్వరగా మర్చిపోయినందుకు సంతోషంగా ఉంది అని బామ్మగారు చెప్తూ ఉంటుంది. మర్చిపోయి రాలేదండి, ఒకరు చేసిన తప్పుకు మరొకరిని శిక్షించడం కరెక్ట్ కాదనుకున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవును శరణ్ ఎక్కడా అని ఆనంద అడుగుతూ ఉంటే, లోపల రెడీ అవుతుంది వెళ్ళి తీసుకొస్తాను అని అనన్య లోపలికి వెళ్తుంది. ఇక అనన్య రూమ్లోకి వెళ్ళేసరికి శరణ్య రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఏంటే నగల కోసం వెతుకుతున్నావా? వస్తాయే నగలు, ఆనంద భైరవి ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ దగ్గరికే నగలు కూడా వస్తాయి అని అనన్య మనసులో అనుకొని, ఏంటి శరణ్య ఏం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అక్క ఇందాక స్నానానికి వెళ్తూ మెడలో చైన్ ఉంగరం ఇక్కడే పెట్టి వెళ్ళాను, అది కనిపించట్లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇంట్లో పెట్టినవి ఎక్కడికి పోతాయే? మర్చిపోయాను, ఇందాక మెరుగుపెట్టే అతను వస్తే అమ్మ నగలన్నీ కూడా మెరుగుపెట్టడానికి ఇచ్చింది, బహుశా అతనితో వెళ్ళి ఉంటుంది, కంగారు పడకు ఇప్పుడే తెప్పిస్తాను అని అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది. ఇక అనన్య బయటకు వెళ్తుంది. అనన్య శరణ్య ఇక్కడే అని గీత అడుగుతూ ఉంటుంది. వస్తుందమ్మా అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య టెన్షన్ పడుతూ బయటకు వెళ్తుంది. ఏమైంది శరణ్య ఎందుకు అలా ఉన్నావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. శరణ్య ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం లేదా అంటే ఇందాక సేటు వస్తే నగలన్నీ మెరుగుపెట్టడానికి ఇచ్చాము, వాటిలో శరణ్య నిశ్చితార్థపు ఉంగరం కూడా వెళ్ళిపోయిందంట, అందుకే శరణ్య టెన్షన్ పడుతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడే సేటుకు ఫోన్ చేస్తాను, ఉంగరం తీసుకుని వస్తాడు అని అనన్య చెప్తూ ఉంటుంది. వెంటనే సేటుకు ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా ఫోన్ చేస్తారు అని సేటు అడుగుతూ ఉంటాడు. ఇందాక మా చెల్లెలు నిశ్చితార్థపు ఉంగరం మీకు ఇచ్చిన నగల్లో వచ్చింది, వెంటనే ఉంగరం తీసుకొని మిగిలిన నగలు మెరుగు పెట్టడానికి తీసుకువెళ్తారు, ఒక్కసారి వచ్చి ఉంగరం ఇచ్చి వెళ్తారా సేటు అని అనన్య అడుగుతూ ఉంటే, సరే జీ ఇప్పుడే వస్తున్నాను అని సేటు చెప్తూ ఉంటాడు. సేటు ఇంటి దగ్గరే ఉన్నాడంట, వస్తున్నాడంట ఆంటీ అని చెప్తూ ఉంటుంది. ఇంకా నగలు తీసుకొని సేటు వస్తాడు. ఆనంద భైరవి వాళ్ళ ముందే టేబుల్ మీద నగలన్నిటినీ కూడా అనన్య తీసి బయట పెడుతూ ఉంటుంది. ఈ బాక్స్లో కూడా నిశ్చితార్థపు ఉంగరం లేదే అని అన్ని బాక్సుల్ని తీసి ఆనంద భైరవి ముందు పెడుతూ ఉంటే, లహరి ఆనంద భైరవి వాళ్ళ ఇచ్చిన నగ చూసి, అమ్మ ఈ నగ మనదే అనుకుంటా, మన ఇంట్లో మిస్ అయిందని వీళ్ళకి ఫోన్ కూడా చేశాము అని అంటూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ నగను తీసుకొని మన ఇంట్లో మిస్ అయిన నగ ఇదా అని అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య మన ఇంట్లో ఆ రోజు మిస్ అయిన నగ ఇదే, వీళ్ళని ఫోన్ చేసి కూడా అడిగాము, వీళ్ళు మా నగల్లో రాలేదని చెప్పారు అని లహరి చెప్తూ ఉంటుంది.
ఏమే శరణ్య, ఆ రోజు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు నగలు వెతికింది నువ్వు మీ అమ్మే కదా, నగలు కనిపించలేదన్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఆ రోజు నిజంగా మాకు కనిపించలేదు కాంచన అని గీత చెప్తూ ఉంటుంది. ఆ రోజు కనిపించకుండా ఇప్పటికిప్పుడు నగల్లో ఎలా కలిసి ఉంటుంది అని కాంచన అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న బామ్మగారు నువ్వు సరిగ్గా చూసుండవేమోనమ్మా అని గీతను అంటూ ఉంటుంది. అంతే అయి ఉంటుంది, ఆ రోజు గీత సరిగ్గా చూసి ఉండదు. ఆనంద గారు మీరు నమ్మాలి అని కాంచన ఆనంద భైరవితో చెప్తూ ఉంటుంది. ఎందుకు నమ్మాలి? ఇదేమైనా చిన్న ముక్కు పుడక కనిపించకుండా ఉండడానికి? కావాలనే మీరు అబద్ధం చెప్పుంటారు అని లహరి కాంచనను అంటూ ఉంటుంది. లేదు లహరి, ఆ రోజు నగలు నేను కూడా చెక్ చేశాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. అయితే ఇంట్లో నగలు పెట్టుకొని మీరే కావాలని అబద్ధం చెప్పారన్నమాట అని లహరి అంటుంది. లేదమ్మా, మేమెందుకు అబద్ధం చెప్తాం అని గీత అంటూ ఉంటుంది. నిజం ఆనంద గారు, మేము అబద్ధం చెప్పలేదు అని గీత ఆనంద భైరవికి చెప్తూ ఉంటే ఆనంద భైరవి కాసేపు ఆలోచించి కోపంగా లేచి నించుంటుంది. దర్శన్ వెళ్దాం పదా అని శరణ్యకు తీసుకువచ్చిన చీర కూడా ఇవ్వకుండా ఆనంద వెళ్తూ ఉంటుంది. అమ్మ ఆనంద అని విశ్వనాథం గీత ఇద్దరూ కూడా ఆనంద భైరవి వెనుక వస్తూ ఉంటారు. అయినా కూడా ఆనంద భైరవి వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న కాంచన అనన్య చాలా సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇక శరణ్య బాధపడుతూ ఉంటే అనన్య ధైర్యం చెప్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి వస్తుంది. ఏంటి ఆనంద, అప్పుడే ఇంటికి వచ్చావు, ఈ పూట అయినా కోడలతో గడిపొస్తావనుకున్నాను అని లీలావతి ఆనందను అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంద ఏం మాట్లాడకుండా కోపంగా ఆలోచిస్తూ ఉంటే మీ చేతిలో ఏంటది అని లీలావతి అడుగుతూ ఉంటుంది. శరణ్యకు ఇవ్వాల్సిన చీర అని లహరి చెప్తూ ఉంటుంది. అదేంటి చీర శరణ్యకు ఎందుకు ఇవ్వలేదు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. శరణ్యకు ఈ చీర అందుకునే అర్హత లేదు అని దర్శన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమైంది ఆనంద, శరణ్య తప్పు చేసిందా అని లీలావతి ఆనందని అడుగుతూ ఉంటుంది. శరణ్య తప్పు చేసిందో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేశారో మాకు తెలియదు పెద్దమ్మ, కానీ మనం అనుకున్నంత మంచి వాళ్ళైతే ఆ ఫ్యామిలీలో లేరు అని లహరి చెప్తూ ఉంటుంది. ఏమైంది లహరి అని లీలావతి అడుగుతూ ఉంటుంది. మనం నిశ్చితార్థం అప్పుడు శరణ్యకు నగలు వేశాం కదా, అప్పుడు ఒక నగ కనిపించకుండా వెళ్ళిందని మనం ఫోన్ కూడా చేశాం కదా, వాళ్ళ నగలు ఏమైనా కలిసిందేమో అని. అప్పుడు కనిపించలేదన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఈ నగ ఉంది అని లహరి లీలావతికి చెప్తూ ఉంటుంది. ఆ రోజు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు నగ లేదని ఎందుకు అబద్ధం చెప్పుంటారు అని లీలావతి అంటూ ఉంటుంది. అదే అర్థం కావట్లేదక్క, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నా కోడలిగా ఆ ఇంటి అమ్మాయిని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నానేమో అనిపిస్తుంది అని ఆనంద భైరవి లీలావతితో చెప్తూ ఉంటుంది. టెన్షన్లో నిర్ణయాలు తీసుకోకు ఆనంద, తర్వాత బాధపడాల్సి ఉంటుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఎవరైనా కావాలని ఇదంతా చేసి ఉంటారా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది. కావాలనే చేసుంటారు పెద్దమ్మ, వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంత పెద్ద నగని చూసి ఉండరు, అందుకే నొక్కేద్దామని అనుకున్నారు అని లహరి లీలావతికి చెప్తూ ఉంటుంది. లహరి అని ఆనంద భైరవి కోప్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తుంది, పోయి ఒక దొంగను ఇంటి కోడలుగా చేసుకోలేదు కదా అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. మరోవైపు విశ్వనాథం గీత చెంప పగలగొడతాడు. నాన్న అమ్మని కొట్టకండి అని శరణ్య అంటూ ఉంటుంది. నాన్న అమ్మని ఎందుకు అలా కొడుతున్నారు అని అనన్య కూడా అడుగుతూ ఉంటుంది. ఇంకెవరిని కొట్టమంటారమ్మా, ఎవరిని దండించమంటారు, వాళ్ళు అంతలా ఫోన్ చేసి మా నగేమైనా మీ నగలో కలిసిందా అని అడిగారు. ఆ రోజు నగలంతా వెతికింది ఈవిడే కదా, సరిగ్గా వెతకాలి కదా అని విశ్వనాథం అంటూ ఉంటాడు. నేను సరిగ్గానే వెతికానండి అని గీత అంటూ ఉంటే కళ్ళు నెత్తిన పెట్టుకుని వెతుకుతున్నావా అని విశ్వనాథం అంటూ ఉంటాడు. నాన్న ఆ రోజు నగలు వెతికింది అమ్మ ఒక్కతే కాదు నేను కూడా అని శరణ్య చెప్తూ ఉంటుంది. అప్పుడు నిజంగా ఆ నగ లేదే నాన్న అని శరణ్య చెప్తూ ఉంటే మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందే అని అనన్య అంటూ ఉంటుంది. ఆ రోజు గీత సరిగ్గా చూసి ఉండదు అని కాంచన అంటూ ఉంటే లేదు కాంచన అని గీత అంటూ ఉంటే నోర్ముయ్, ఆ రోజు వెతికితే దొరకలేదంట, ఈరోజు సేటుకిచ్చినప్పుడు ఏ అదృష్ట శక్తితో వచ్చి నగలు పెట్టిందంట అని విశ్వనాథం అంటూ ఉంటాడు. ఎప్పుడో చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది ఆనంద తన కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటుంది అని ఒక్కరికి తెలిసిన కోటేశ్వర్లందరూ కూడా ఆనంద ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఆనంద అవేమీ ఆలోచించకుండా మన శరణ్యను తన కోడలుగా చేసుకోవాలని అనుకుంది. కేవలం ఇదంతా కూడా నీ అజాగ్రత్త వల్లే జరిగింది. నీ అజాగ్రత్త వల్ల మన కుటుంబం అంతా ఆనందం ముందు దొంగలమయ్యాం అని విశ్వనాథం అంటూ ఉంటాడు.